2014 తర్వాత మళ్లీ 10 ఏళ్లకు పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు రావడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతుందా? 2.5 గంటల పాటు జరిగిన చర్చలలో కీలక అంశాలపై ఇరు పార్టీల అధినేతలు ఏకాభిప్రాయానికి వచ్చారా? సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై స్పష్టత రానుందా? ఇంతకు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది? జనసేన టీడీపీల ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభలు సాధ్యమేనా? మరో 2 భేటీల అనంతరం పవన్ చంద్రబాబులిద్దరూ బహిరంగ వేదికపై నుంచే కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారా? వచ్చే ఎన్నికల్లో 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసేందుకు సమిష్టి కార్యాచరణను రూపొందించనున్నారా? జనసేన టీడీపీలు కలిసి పోటీ చేస్తే 2014 కన్నా ఘన విజయం సాధించడం ఖాయమా? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులు ఆదివారం నాడు భేటీ అయ్యారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన జనసేనాని నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఆయనకు పవన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుమారు 2.5 గంటల పాటు చర్చలు జరిగాయి. ఏపీలో రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 2 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో గురించి సమీక్షించారు. సీట్ల సర్దుబాటు అంశంపైన చర్చించారని తెలుస్తోంది. అలాగే ఉమ్మడిగా బహిరంగ సభలను నిర్వహించే అంశంపైన మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై స్పష్టత వస్తుందని ఇరు పార్టీ వర్గాల సమాచారం. ఏ పార్టీకి ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ స్థానాల్లో బరిలో దిగాలనే అంశంపై 2 పార్టీల అధినేతలు చర్చించినట్లు సమాచారం. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలను చేర్చాలి, దాన్ని బలంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. ఇక ఉమ్మడి బహిరంగ సభల విషయానికొస్తే ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి, వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైన ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది. ఇంకా 1-2 సమావేశాలు ఏర్పాటు చేసుకుని అన్ని అంశాలపైన పకడ్బందీగా చర్చలు జరిపి ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత పవన్, చంద్రబాబులు ఇద్దరూ బహిరంగ వేదికపై నుంచి కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మధ్య ప్రత్యేక భేటీ జరిగిందన్నారు. ఇరు పార్టీల అధినేతల భేటీలో అనేక అంశాలపై చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే దానికోసం ప్రత్యేక వ్యూహాన్ని, సమిష్టి కార్యాచరణను రూపొందిస్తామన్నారు. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలపై పూర్తిస్థాయి చర్చ జరిగిందన్నారు. అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలక అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడతామన్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల భేటీతో వైసీపీ వర్గాల్లో వణుకు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఇవ్వడం వల్లే ఆనాడు వైసీపీ ఓడిపోయిందని వైసీపీ వర్గాలు కూడా ప్రచారం చేస్తుంటాయి. అందుకే టీడీపీ, జనసేన పొత్తు అనగానే వైసీపీ నాయకుల్లో ఓటమి భయం మొదలవుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజానికి 2014లో జనసేన ఒక్క స్థానంలో కూడా పోటీ చేయకుండా బేషరతుగా టీడీపీకి మద్దతిచ్చినప్పటికీ జనసేన మద్దతుదారులు టీడీపీకి ఓట్లు వేశారు. అయితే రానున్న 2024 ఎన్నికల్లో జనసేన గణనీయమైన స్థానాల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో జనసేన మద్దతుదారుల ఓట్ల బదలాయింపు పూర్తిస్థాయిలో ఉండటం ఖాయమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, 2019 ఎన్నికల తర్వాత పవన్ సేవాభావాన్ని, పోరాట పటిమ చూసి అన్ని వర్గాల ప్రజలలో పవన్ కళ్యాణ్కి ఆదరణ పెరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తులు కుదిరితే వైసీపీ ఘోర పరాజయం పొందడం ఖాయమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.